చేపల చెరువు అండి. మొత్తం కవర్ గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి మేము అంశది బీచ్ చూసి వచ్చామండి. సో ఇది అడవి అన్నమాట. దాదాపుగా ఇలాగే ఉంటుందండి. చెట్లు చూడండి మీరు బాగా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. సో దీన్ని వచ్చేసరికి మడ అడవి అంటారంట. ఇదండి. సో ఇటు చూసిన ఇలాగే అనమాట. సో ఇది రోడ్ అండి. సో ఇది కాలువ ఉంది కదా. సో ఇందాక మేము ఫోటో స్టేషన్ కదా అక్కడేనండి. సో అలా పడవలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదండి. సో ఇక్కడ రాశి కూడా ఉందన్నమాట. అభయ అరణ్యంలో హరణ మోగించరాదు, నెమ్మదిగా వెళ్ళమని ఒక బోర్డు కూడా చూపిస్తూ ఉంది. సో ఇదండి. సో మొత్తానికి ఇలా చిన్న చిన్న చెట్లే ఉన్నాయండి. సో ఎటు చూసినా అలాంటి అడవులు చెట్లే ఉన్నాయన్నమాట. ఇదన్నమాట. సో వ్యూస్ అయితే చూడడానికి చాలా బాగుందండి. ఫస్ట్ టైం ఇలాంటి అడవిని నేను చూడడం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి మేము అంశలదీవి బీచ్కి వచ్చామండి. సో అంశలదీవి కాదు, పాలకాయ తిప్ప. అంశలదీవి పాలకాయ తిప్ప కూడా దగ్గర దగ్గరలో ఉంటాయి రెండు కూడా. సో ఏంటంటే కృష్ణా రివర్ ఆ సైడ్ కలుస్తుందంటండి. సో ఆ సైడ్ అలౌట్ లేదు, లేదండి. సో అక్కడ మీకు ఒక చిన్న బిల్డింగ్ కనిపిస్తూ ఉంది చూడండి. సో ఆ బిల్డింగ్ దగ్గర అనమాట ఇదండి. సో జనాలు అయితే ఈ రకంగా వచ్చారు. ఇక్కడ చూడండి, మేము చాలా కష్టపడిన దూరం వచ్చామండి. చాలా దూరం ఉందన్నమాట. సో మొత్తానికి అనుకున్నట్టు బీచ్కి వచ్చేసామండి మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి మేము అంశలదీవికి వచ్చామన్నమాట. సో ఇక్కడ గ్రీనరీ ఒకసారి చూడండి. సో ఎటు చూసిన గ్రీనరీ అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ నుంచి పాలకాయ తిప్పనికి వచ్చామన్నమాట. సో ఇదండి పాలకాయ తిప్ప ఊరు. సో ఇక్కడ నుంచి 2 km అనమాట లోపలికి వెళ్ళడానికి బీచ్కి. సో వెళ్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవి కనిపిస్తున్నాయి కదండి. ఇది మొత్తం వచ్చేసరికి చేపల చెరువులు అనమాట. చిన్న చిన్నగా ఉన్నాయండి. సో చేపలు మరియు అలాగే రొయ్యలు కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ అక్కడ కనిపిస్తుంది కదండి, అవి రొయ్యలు అనమాట. సో అటు సైడ్ కనిపిస్తుంది గ్రీనరీ కనిపిస్తుంది కదా, అది. ఇదన్నీ చేపల చెరువులేనండి, చిన్న చిన్నగా కనిపించేటివి.